మోడల్ స్కూల్లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఆత్మీయ సమ్మేళన సభను ప్రిన్సిపల్ ఎస్ అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల స్పెషల్ ఆఫీసర్ లీలావతి తమ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు జీవన విధానాలు మరియు వ్యక్తిత్వ వికాసంపై స్ఫూర్తిదాయక ప్రసంగం అందించారు. లీలావతి క్రమశిక్షణ, లక్ష్య సాధన, కష్టపడి పనిచేయటం, మానవతా విలువలు అనే 4 ముఖ్య అంశాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వివరించారు. అదే సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలనకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ ఏ రమేష్ యాదవ్, విద్యార్థులే పాఠశాల ప్రతిష్ట అని పేర్కొన్నారు. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. చదువుతో పాటు మర్యాద, నిజాయితీ, ప్రవర్తన వంటి విలువలను పాటించాలని హితవు చెప్పారు. పెద్ద స్వప్నాలు పెట్టుకొని కృషితో ముందుకు సాగాలని ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వారి యొక్క భద్రతా విషయంలో చూసుకున్నారని గతంలో మాకు చెప్పారు. ముఖ్యంగా మేడం గారు వాళ్ళు మన పిల్లలకి అంటే పేరెంట్స్ తరఫున మీకందరికీ మంచి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి మనమందరం పేరెంట్స్గా మేడం చెప్పినటువంటి విషయాలను కొన్నింటిని ఖచ్చితంగా మన పిల్లల పట్ల మనకు ఉండేటువంటి అనురాగం ఇలాంటి విషయాల్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళతో మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్ని విషయాలు మేడం వారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పటి నుంచే పాటిస్తాం, మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇస్తాం. ముఖ్యంగా చిల్డ్రన్స్ అల్లరి చేస్తున్నారు, మళ్ళా మనం మంచి పిల్లలం కదా. మేడం గారు ఏం చెప్పారు, మనకి ఎన్నో విషయాలు చెప్పారు కదా. ఇప్పుడు మన బాధ్యత ఈ స్కూల్కి ఎందుకు వస్తున్నాం, మనం ఏం చేయాలి కదా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్ వాళ్ళు, ముఖ్యంగా 10th వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సరే, గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం. ఇప్పటి నుంచైనా మన టీచర్ చెప్పిన విషయాలను, ఆ సబ్జెక్టులను మనం ఇక వాటిని ప్రిపేర్ చేసుకుంటూ టీచర్ చెప్పినటువంటి పాఠ్యాంశాలను మంచి రీతిలో గుర్తుపెట్టుకుంటూ మనం మంచి మార్కులతో పాస్ అయితే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. తర్వాత మీకు విద్య చెప్పిన ఉపాధ్యాయులు గర్వపడతారు. తర్వాత ఈ స్కూల్కే మంచి పేరు వస్తుంది. దీని ద్వారా మన జిల్లాకు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన యొక్క ప్రతిభ అందరికీ తెలియబడుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా సెల్ ఫోన్స్, వాట్సాప్, ట్విట్టర్ని వదిలేసి 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా బాగా శ్రద్ధ పెట్టి మంచి మార్కులతో చదివి స్కూల్కి, పేరెంట్స్కి మన మంచి మార్గం చూపించే విధంగా మీరు తయారు కావాలని చెప్తున్నాను. ముఖ్యంగా పిల్లలంతా మేడం గారు చెప్పారు, ఈ రూమ్లో బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. థ్యాంక్ యూ. అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో